ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమున ఉదయకాలపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు వింటున్న దేవుని యొక్క సందేశము ఆలయములో దేవుని కలుసుకోవటము అని దాని గురించి విందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీతో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా? ప్రియా సహోదరి సహోదరులారా, అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు ఆజ్రయ్యే వాషింగ్టన్ చర్చ్ యొక్క ఆఫీసులోని ఫోన్ మోగింది. అధ్యక్షుడు అక్కడకు వచ్చి ఉన్నాడని ఎదురు చూస్తున్నారా అని ఫోన్ చేసిన వ్యక్తి అడిగాడు. ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేము, కానీ దేవుడు ఎక్కడికి వచ్చి ఉన్నాడని ఎదురు చూస్తూ ఉన్నాము. అధిక సంఖ్యలో ప్రజలు చర్చికి రావడానికి ఈ కారణము చాలు అని అనుకుంటున్నామని బదులిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిగా దేవాలయములో సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. తాను కట్టిన మందిరం మాత్రమే కాదు, ఆకాశ మహాకాశములు సహితము దేవునికి సరిపోవని 1 రాజులు 8వ అధ్యాయము 27వ వచనములో సొలొమోను చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఇశ్రాయేలీయుడు ఈ స్థలము తోటి తిరిగి ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అంగీకరించినట్లు దేవుడు మందిరములో నివసించాలని అతడు వేడుకొని ఉన్నాడు. ఈ పురాణత రాతి మందిరములు స్థానము ఈనాడు క్రీస్తు శరీరం అని పిలువబడు సంఘము ఆక్రమించింది. దానిలో విశ్వాసులందరూ సభ్యులే ఉంటారు. క్రీస్తుని గురించి మరింతగా తెలుసుకోవడానికి, ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించడానికి, క్రీస్తు అనుచరులు ఒకచోట కూడుకున్నప్పుడు ఆయన సన్నిధి అక్కడ తప్పగా ఉంటుందని హామీ ఇవ్వబడి ఉన్నట్లుగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనములో, 28వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక మనము ఆలయానికి వెళ్ళినప్పుడు ఆయన ఆలయ భవనములో నివసించున్నాడు కాక, మనము ఆయన యొక్క మందిరమైనందువలన ఆయనను కలుసుకుంటామని ఎదురు చూడవచ్చును. ఆయన వాక్యము బోధించడం ద్వారా ఆయన ఆత్మ మనతో మాట్లాడడానికి మనము అనుమతించినప్పుడు, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటున్నప్పుడు, ఆరాధనలో మన హృదయాన్ని దేవుని వైపుకు పైకెత్తినప్పుడు మనం ప్రభువును కలుసుకుంటాం. ప్రియా సహోదరి సహోదరుడా, ఒక ఆసక్తికరమైన విలువైన మాట మనం విందాం. నీవు దేనిని పెట్టుబడి పెట్టకపోతే ఆరాధనలో ఆసక్తిని త్వరలో కోల్పోతావు అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తుతుల తండ్రి, ఆలయములో దేవుని కలుసుకోవటము అనే దాని గురించి కొన్ని సత్యాలు మేము తెలుసుకున్నాం. ప్రభువా, నీ సన్నిధానములో నివసించుట, నీ సన్నిధానములో నీకు ప్రార్థించుట మా జీవితాల్లో ఎంతో విలువైనది. ప్రభువా, సొలొమోను ఆయన చెప్తున్న మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. తండ్రి, ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు నా ప్రార్థన ఆలకించి అంగీకరించినట్లుగా ఆయన సెలవిస్తున్నాడు. తండ్రి, దేవుడు మందిరములో నివసించాలని అతడు వేడుకుంటున్నాడు. ప్రభువా, మా జీవితాల్లో నీ సన్నిధి ఎంతో విలువైనది. తండ్రి, మా కుటుంబాలతో నీ మందిరములో మేము నివసించినట్లయితే సియోనులో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసి నా ప్రభువా, నీ వాగ్దానము నమ్మదగినదని ప్రతి ఒక్కరము కూడా విశ్వసించి నీ మందిరములో నేను స్తుతించి గణపరిచి ప్రార్థించే గొప్ప ధన్యత మా అందరికీ దయచేయమని, మీరే మాకు తోడే ఉండమని, దేవుని యొక్క సందేశం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని
మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు పర్యంతరము ప్రార్థిస్తున్న మనకును సర్వలోక పరిశుద్ధులకును తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you, one of all. Thank you.